అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో దారుణం జరిగింది. ఏకంగా కన్న కూతురికే యాసిడ్ తాగించాడు ఓ కసాయి తండ్రి. భార్య పైన అనుమానంతో ఈ బిడ్డ నాకు పుట్టలేదు అని చెప్పి పాప వైష్ణవికి యాసిడ్ తాగించాడు తండ్రి భాస్కర్ రావు. లక్ష్మి ఇంట్లో లేని సమయం చూసి, అంటే తన భార్య ఇంట్లో లేని సమయం చూసి తండ్రి భాస్కర్ రావు ఈ దారుణానికి పొడిగట్టినట్టుగా తెలుస్తోంది. ఒంగోలులోని కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పనిచేసేందుకు పాడేరు నుంచి వచ్చారు మువ్వల భాస్కర్ రావు, లక్ష్మి ఇద్దరు కూడా. అయితే పాపను ఒంగోలులోనే రిమ్స్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం స్థానికులు. వీరంతా కూడా పనిచేసేందుకు వచ్చిన క్రమంలో అక్కడ భార్య పైన అనుమానంతో ఈ బిడ్డ తనకి పుట్టలేదని చెప్పి భాస్కర్ రావు తన కూతురికి యాసిడ్ తాగించిన ఘటన ఒక్కసారిగా ఒంగోలు ప్రాంతం మొత్తం కూడా కలకల రేపుతోంది. ఒంగోలు ఒక్కసారిగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఏకంగా తండ్రే బిడ్డకి యాసిడ్ తాగించి భార్యపై అనుమాన పడడం చూస్తుంటే కసాయి తండ్రి అంటూ మాట్లాడుతున్నారు చాలా మంది. భాస్కర్ రావు అతని పేరు, తన భార్య పేరు లక్ష్మిగా తెలుస్తోంది. ఇద్దరు కూడా రొయ్యల చెరువులో పనిచేసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఈ యొక్క భార్యకి ఇతర సంబంధం ఏదో ఉంది అన్నట్టుగా అనుమానం పడి ఆ బిడ్డ తనకి పుట్టలేదంటూ అనుమానపడినటువంటి తండ్రి యాసిడ్ తాగించాడు కూతురికి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్ తరలించారు ఆ పాపని. మరిన్ని అప్డేట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది? ఆ తండ్రికి సంబంధించి ఏకంగా కూతురికే, తన కన్న కూతురికి చూస్తుంటే చాలా చిన్నపిల్ల ఉంది, తనకు పుట్టలేదంటూ యాసిడ్ తాగించాడు. ఇంతకీ యాసిడ్ ఎక్కడిది, ఆయన ఈ రకంగా చేయడం గల కారణం ఏంటి? అప్డేట్స్ ఏమున్నాయి? కనీసం సంవత్సరం కాలం కూడా నిన్న పచ్చిపాపపై యాసిడ్ తాగిచ్చి హత్య చేసేదానికి జరిగిన సంఘటన అయితే చాలా విషాదం చోటు చేసుకున్న సంఘటన అయితే ఒంగోలు రూరల్ ప్రాంతమైనటువంటి కరవాది గ్రామంలో జరిగింది. కరవాది గ్రామానికి ఆనుకున్నటువంటి కొన్ని రైలు గుంటల దగ్గర పనిచేసే దానికోసం ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఒరిస్సా, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దినసర కూలీలు అయితే ఉంటారు. ఆ దినసర కూలీలో గత 10 రోజుల క్రితం వచ్చినటువంటి భాస్కర్, లక్ష్మి అనే ఆ దంపతులకి ఒక 9 నెలల పాప, కేవలం 9 నెలల నిన్న పాప వైష్ణవి ఉంది. ఈ వైష్ణవి నిద్ర సమయంలో ఆమెకి యాసిడ్ తాగిచ్చి హత్య చేసేదానికోసం అయితే భాస్కర్ చూశారని చెప్పేసి ఇప్పుడు ప్రధాన అభియోగంగా అయితే పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే కొంతకాలం నుంచి కూడా లక్ష్మికి భాస్కర్ మధ్య జరుగుతున్న గొడవల్లో పాప ప్రస్తావన వస్తున్న సమయంలో కూడా లక్ష్మి అనేక పర్యాయాలు భాస్కర్ తోటి నీకు పుట్టినది కాదు, ఇది నీకు సంబంధం లేదన్న మాట్లాడిన విధంగా అయితే తెలుస్తుంది. కాకపోతే ఆ మాటలు సీరియస్ గా తీసుకున్నాడో లేకపోతే మరేదైనా వేరే కోణంలో ఆలోచించుకున్నాడో తెలియదు. కానీ భాస్కర్ అయితే అది బట్టి మనసులో పెట్టుకున్న సమయంలో కూడా కరవాదిలో పనిచేస్తూ రొయ్యల చెరువుల దగ్గర పనిచేస్తున్న సమయంలో కూడా లక్ష్మి బయటకు వెళ్ళిన సమయంలో ఆ రొయ్యల చెరువులకు సంబంధించి ఆ పరికరాలు శుభ్రపరిచేదానికి తీసుకొచ్చి యాసిడ్ బాటిల్ తీసుకొని వచ్చి పాప నోట్లో పోసి ఆమెను హత్య చేసేదానికి కోసం ప్రయత్నం చేశాడు. పాప కేకలు వేయడంతో ఎమ్మటే లక్ష్మి చుట్టుపక్కల ఉన్నవారు కూడా వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా అక్కడ గుమ్మిగూడి భాస్కర్ ని పక్కకి తీసేసి వాళ్ళ హుటాహుటిని 108 చేసి అంబులెన్స్ ద్వారా ఒంగోలు కూడా తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు భాస్కర్ కూడా అదుపు తీసుకున్నాడు. భాస్కర్ మీ విచారిస్తున్న నేపథ్యంలో పోలీసులకు భాస్కర్ చెప్పిన ఏంటంటే గతంలో అనేక పర్యాలు నీకు పుట్టిన బిడ్డ కాదు అని చెప్పేసి ఆమె కొద్దిగా హార్ష్గా కూడా సమాధానం చెప్పిన నేపథ్యంలో కూడా అతను మధ్యమత్తులో ఈ ఘటనకైతే పాల్పడినట్టయితే మనకి తెలుస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాకపోతే వైష్ణవి ప్రాథమిక చికిత్స అందించిన రిమ్స్ లో చికిత్స అందించడం పరిస్థితి సీరియస్ గా ఉంది. ఎందుకంటే నోరుతో పాటు లోపల పేగులు కూడా పూర్తిగా కూడా డ్యామేజ్ అయిన నేపథ్యంలో చికిత్స ఒంగోలు రిమ్స్ లో అందించడానికి కష్టమవుతుందని చెప్పేసి హుటాహుటిన అంటే నిన్న ఉదయకాల సమయంలో గుంటూరు హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అక్కడ మెరుగైన వైద్యం అందించడం కోసం కూడా ఇక్కడ వైద్యులు కూడా సిఫార్సు చేయడం జరిగింది. అయితే జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన, చాలా హృదయ విదారకమైన సంఘటనగా కూడా ఇక్కడైతే పోలీసులు కానీ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పూర్తిగా దీన్ని చూస్తున్నారు. ఎందుకంటే కేవలం అనుమానంతో ఆ బిడ్డ తల్లి అన్న మాటల్ని దృష్టిలో పెట్టుకొని భాస్కర్ అనే అతను వ్యక్తి మధ్యమత్తులో ఇటువంటి ఘటనకు పాల్పడటం అయితే కూడా అక్కడ జీర్ణించుకునే పరిస్థితి. అక్కడ ఆ సమయంలో భాస్కర్ పై కూడా కొంతమంది దాడి చేసి అతన్ని దేహశుద్ధి చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు వెంటనే స్పందించి అనుభవం తీసుకోవటం ఇది కేవలం మద్యం మొత్తంలో చేశాడని చెప్పేసి కూడా ప్రాథమిక విచారణలో తెలియజరిగింది. కాకపోతే దీనిపై ఎటువంటి అసలు ఏ కోణంలో విచారణ చేయాలనే ఉద్దేశం కూడా పోలీసులు అయితే కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. కాబట్టి జరిగే సంఘటన ఏంటంటే మొదటి నుంచి కూడా భాస్కర్, లక్ష్మి మధ్య ఇద్దరి మధ్య కూడా కుటుంబ నేపథ్యంలో కూడా ఒకరికొకరు మనస్పర్ధలు ఉన్నాయి, గొడవలు పడుతూ వస్తారు. అదే క్రమంలో కూడా ఆ పాడేరు నుంచి 10 రోజుల క్రితము
రొయ్యల చెరువు దగ్గర పనిచేయడానికి కరవాది రావటం, కరవాదిలో కూడా ఇదే గొడవలు కంటిన్యూ చేయటం, గొడవలో భాగంగానే పాపను హతమార్చేదానికి వైష్ణవి హతమార్చడం కోసం భాస్కర్ అయితే పాప చేత యాసిడ్ తయారు చేసి ఇటువంటి ఘటనకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, మొత్తం మీద ఒంగోలులో కసాయి తండ్రి ఆ కూతురు తనకు పుట్టలేదని చెప్పి భార్య మీద అనుమానంతో కూతురికి యాసిడ్ తాగించాడు. ప్రస్తుతం ఆ పాపని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ కింద కనిపించేటువంటి ఆ వ్యక్తే తండ్రి భాస్కర్ రావు లక్ష్మీధర్ దంపతులు రొయ్యల చెరువులో పనిచేసేందుకు ఒక ప్రాంతానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత తనకు ఒక పాప జన్మించింది. పూర్తిగా ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కానీ తను నాకు పుట్టలేదని చెప్పి భార్య లేని సమయం చూసి అదును చూసి పాపకి యాసిడ్ తాగించాడు. అయితే ప్రస్తుతం పాప పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉండి తెలుస్తోంది. నోట్లోనే కాదు పేగుల్లో కూడా ఈ యాసిడ్ పూర్తిగా తాకడంతో కొంత అక్కడ కూడా అనారోగ్య సమస్యలు వచ్చాయి. కొంత ఈ తీవ్ర సీరియస్ కండిషన్ అడిగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా ఒంగోలులో కలకలం రేపుతోంది. భాస్కర్ రావు తీరుపైన పరువులు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు ఒంగోలులో దారుణం జరిగింది. కన్న కూతురికి యాసిడ్ తాగించాడు ఓ కసాయి తండ్రి. భార్యపై అనుమానంతో పాప తనకు పుట్టలేదని పాప వైష్ణవికి యాసిడ్ తాగించాడు తండ్రి భాస్కర్ రావు. అయితే భాస్కర్ రావు తన భార్య లక్ష్మీధర్ కూడా కరవది ప్రాంతంలో ఒక రొయ్యల చెరువు దగ్గర పనిచేసేందుకు వచ్చారు. అంతలోనే వారికి ఒక పాప కూడా పుట్టింది. ఈ నేపథ్యంలో సంవత్సరం కాలం పూర్తి కాక మునిపే ఆ పాప తనకి పుట్టలేదని అనుమానించినటువంటి తండ్రి భాస్కర్ రావు ఆ పాపకి యాసిడ్ తాగించాడు. దీంతో ఆ పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆ సమయంలో భార్య లేని సమయం చూసి పాపకి యాసిడ్ తాగించాడు. మొత్తం మీద ఈ ఘటన ఒంగోలులో కలకలం రేపుతోంది. ప్రస్తుతం పాప పరిస్థితి కూడా చాలా విషమంగా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత తండ్రి భాస్కర్ రావు పైన పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.